బ్రేకింగ్ న్యూస్. వక్ఫ్ చట్టం కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. వక్ఫ్ ఆస్తుల్లో ఎటువంటి మార్పులు చేయవద్దన్న ఆదేశాలిచ్చింది. అలాగే బోర్డులో ఎటువంటి నూతన నియామకాలు చేపట్టవద్దని కూడా సూచించింది. కేంద్రానికి కౌంటర్ ఫైల్ చేయడానికి వారం రోజుల గడువిచ్చింది సుప్రీంకోర్టు. వక్ఫ్ సవరణ చట్టంపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై వారంలోగా వివరణ సమాధానం ఇవ్వాలని కేంద్రానికి సూచించింది. రైట్గా వక్ఫ్ చట్టం కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రైట్ రేఖ, వక్ఫ్ చట్టం కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్ ఆస్తుల్లో ఎటువంటి మార్పులు చేయొద్దంటూ కూడా సుప్రీం ధర్మాసనం సూచించింది. వక్ఫ్ బోర్డులో ఎటువంటి నూతన నియామకాలు చేపట్టద్దంటూ కూడా మరొక సూచన చేసింది కేంద్ర ప్రభుత్వానికి. ఇక కేంద్రానికి కౌంటర్ ఫైల్ చేయడానికి వారం రోజుల సమయం అనేది సుప్రీంకోర్టు ఇచ్చింది. వక్ఫ్ సవరణ చట్టంపై స్టే ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. నిన్న కూడా స్టే ఇవ్వాలని కోరిన నేపథ్యంలో స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా మా వాదనలు వినాలని కొంతమంది పిటిషనర్లు కోరిన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం కూడా వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో వారందరి పిటిషనర్లు మొత్తం ఈ రోజు వింది. పిటిషనర్లు ఏమైనా అంశాలపై వారం రోజుల్లో వివరణాత్మక సమాధానం ఇవ్వాలంటూ కూడా కేంద్రానికి సుప్రీం ధర్మాసనం సూచించింది. అయితే నిన్నైతే వాదన సందర్భంగా పిటిషనర్ల తరపున న్యాయవాది కపిల్ సిబాల్ కొన్ని వాదనలు వినిపించారు. వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగించే విధంగా ఉంటుంది. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టం. వక్ఫ్ అంటే ఇస్లాంకు అంకితమైనది. దీంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేయొద్దంటూ కూడా ఒక కీలక వాదనలు అయితే నిన్న పిటిషన్ల తరపున కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. మరోవైపు ఇటు సొలిసిటర్ జనరల్ కూడా కొన్ని వాదనలు వినిపించారు. అంటే జేపీసీ ద్వారా సంపూర్ణంగా అన్ని వర్గాలతో చర్చలు జరిపిన తర్వాత బిల్లును ఆమోదించే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారనేది ప్రధానంగా తెలియజేశారు. వక్ఫ్ అనేది కేవలం చారిటీకి సంబంధించింది మాత్రమే. హిందూ ధార్మిక సంస్థలను కూడా కలిసి ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయంటూ కూడా ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలియజేశారు. ఇక మరోవైపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజే కూడా నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. హిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదా, పార్లమెంట్ కు చట్టాలు చేసే అధికారం లేదా అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూములను ఉందని అంటున్నారు. ఇక దీనికి సంబంధించి చారిత్రక పురావస్తు ఆస్తులను వక్ఫ్ బాగా ప్రకటించడానికి వీలు లేదంటూ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజే కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిన్న వాదనల సందర్భంగా ఈ రోజుకు వాయిదా వేశారు. వాయిదా వేసిన సందర్భంలోనే మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లోగా పిటిషనర్ అంశాలకు సంబంధించి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రేఖ, శివ, అయితే ఈ వక్ఫ్ చట్టానికి సంబంధించి కూడా చాలా మంది ప్రాంతాల వారీగా కూడా వ్యతిరేకంగా అయితే పాత వక్ఫ్ చట్టాన్ని అమలు చేయాలంటూ కూడా కొంతమంది నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇచ్చిన ఈ మధ్యంతర సుప్రీంకోర్టు తీర్పును సంబంధించి ఏమనుకోవచ్చు? ఎవరైతే పాత వక్ఫ్ చట్టాన్ని అమలు చేయాలని కోరుతున్నారో దానికి సంబంధించి కూడా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలి. కొన్ని ఇప్పుడు ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో వారందరూ కూడా ఈ వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి వక్ఫ్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వక్ఫ్ బిల్లుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేస్తారు, బోర్డు ఏర్పాటు చేస్తారు. దాంట్లో ముస్లిమేతర వ్యక్తులను ఎవరిని కూడా ఎక్స్ అఫిషియో సభ్యులు తప్ప మిగతా ఎవరు కూడా హిందువులు కానీ ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన ఎవరైతే ముస్లిమేతరులు ఎవరిని కూడా దీంట్లో ఉంచొద్దు మెంబర్స్ అంటూ కూడా తెలియజేశారు. కొన్ని కీలక సవరణలు కూడా చేయాలంటూ కూడా తెలియజేసిన నేపథ్యంలో పిటిషనర్లు ఎవరైతే అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కూడా ప్రధానంగా సుప్రీం ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రెడ్డిక, వక్ఫ్ చట్టం కేసులో అయితే సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వక్ఫ్ ఆస్తుల్లో ఎటువంటి మార్పులు చేయవద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే బోర్డులో కూడా ఎటువంటి నియామకాలు కూడా చేపట్టవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.